హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన దసరా సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఆఫర్స్ను రేపటి వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఈ కోర్సెస్ కనుక పర్చేజ్ చేయకుండా ఉన్నట్లయితే రేపటి వరకు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో దీనిలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ను జస్ట్ 399 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ రెండు కలిపి 45 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ 59 రూపీస్కి అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ వచ్చేసి 49 రూపీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి 69 రూపీస్కి అయితే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్స్ అనేటువంటి రేపటి వరకు అందుబాటులో ఉంటాయి కనుక ఇంకా ఎవరైనా కోర్సెస్ తీసుకోకుండా ఉన్నట్లయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి Tspsc నుంచి అయితే చూడవచ్చు. సో Tspsc నిన్న కండక్ట్ చేసినటువంటి మెకానికల్ ఏఈ పరీక్షకు సంబంధించి 43% మంది హాజరైనట్లు మనకి ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి మొత్తం టోటల్గా 11,198 మంది ఈ ఎగ్జామ్ సంబంధించి అప్లై చేసుకుంటే 4,832 మంది హాజరైనట్లయితే ఇచ్చారు. అంటే 43.15% మంది హాజరయ్యారంట. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి కనుక చూసినట్లయితే 4,831 అంటే 43.14% మంది హాజరైనట్లు మనకు Tspsc ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మనకు నిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినట్టు ఒక అప్డేట్ కూడా ఇక్కడ మనకు పేపర్ ప్రకటనలో అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకు రాష్ట్రంలో 833 ఏఈ కావచ్చు, టీఓ, జేటీఓ ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 12 Tspsc అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అంటే ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి మనకు నిన్నటి వరకు అయితే ఎగ్జామ్ జరిగాయి. సో దానికి సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే నిరుద్యోగులకు భరోసా ఏది అంటే ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆందోళనకరంగా ఆత్మహత్యలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ వాయిదాలతో నిరాశ నిస్పృహలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో రాష్ట్రంలో 80,039 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. సో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. మొత్తంగా ఈ రెండు కలుపుకుంటే 91,142 పోస్టుల భర్తీ అవుతాయని చెప్పారు. సో ఆ తర్వాత వరుసగా మనకు గ్రూప్స్ కావచ్చు, టీఆర్టీ, ఎస్ఐ, కానిస్టేబుల్ సహా వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ ప్రక్రియ మొదలైంది. పరీక్షలు నిర్వహించిన తర్వాత పేపర్ లీకేజ్ కారణంగా గ్రూప్ 1 రద్దయింది. ఆ తర్వాత మరోసారి పరీక్ష నిర్వహించగా బయోమెట్రిక్ తీసుకోలేదని అనేటువంటి ఆ వివాదంతో మరోసారి పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించింది. సో గ్రూప్ 2 పరీక్ష కూడా ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడింది. నవంబర్లో జరగాల్సినటువంటి డిఎస్సిని కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సో దీంతో అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి సుమారు 30 లక్షల మంది నిరుద్యోగుల యువత నిరాశ నిస్పృహకు లోనవుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి పార్టీలు సరైనటువంటి పరిష్కార మార్గాలు చూపలేకపోతున్నాయి. సో ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గత ఎలక్షన్ టైంలో నిరుద్యోగ భృతి 3,016 ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. 2019-20 బడ్జెట్లో దాదాపుగా 1,810 కోట్లు కేటాయించిన ఆ తర్వాత ఆ హామీని నెరవేర్చలేకపోయిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దీంతో యువత ఓటు బ్యాంకుగా చూస్తున్నటువంటి వివిధ పార్టీలు ఈ ఎన్నికల సమయంలోనూ అనేక హామీలు ఇస్తున్నా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి దాంట్లో యువత ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కౌన్సిలింగ్ అవసరమే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి వివరాల కోసం ఒకసారి మీరు దిశ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని సో ఈ ఆర్టికల్ చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే రేపటి నుంచి టీఎస్ సెట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అటెండ్ కానున్నటువంటి 40,000 మంది అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీఎస్ సెట్ 2023 ప్రారంభం కానుంది. సో ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు 6 సెషన్లో ఆన్లైన్లో ఎగ్జామ్ జరగనున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్ సెట్కి మొత్తం 40,000 మంది అయితే అటెండ్ కానున్నట్లయితే చూడవచ్చు. సో ఇందులో అబ్బాయిలు కనుక చూసినట్లయితే 18,000 మంది ఉండగా అమ్మాయిలు 22,000 మంది వీటికి అప్లై చేసుకుంటే చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు వాటి యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇచ్చారు అండ్ డేట్స్ కూడా చూడవచ్చు. సెట్ ఎగ్జామ్స్ వివరాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తేదీ 28 తారీఖున ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు, 29, 30. సో ఈ 3 తేదీల్లో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఆల్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. సో అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీ యొక్క ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ డేట్ని అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు వరంగల్లో ఉన్నటువంటి
ఎన్ఐటి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీని ద్వారా మనకు రిజిస్టర్ కావచ్చు, లైబ్రేరియన్ అండ్ డిప్యూటీ రిజిస్టర్ అండ్ అసిస్టెంట్ రిజిస్టార్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అదేవిధంగా డిప్యూటేషన్ బేసిస్ మీద ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు డిప్యూటేషన్ బేసిస్ మీద చూసినట్లయితే రిజిస్టార్ కావచ్చు, డిప్యూటీ రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్ సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి లైబ్రేరియన్ సంబంధించిన పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ అయితే ఉంది. సో లైబ్రేరియన్ రిలేటెడ్ కోర్స్ చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ నెల 25వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 24th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఉంది. సో ఎవరికైనా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకోండి. పూర్తి వివరాలకు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూడండి, అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు చూడవచ్చు. అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది. వాటి గురించి అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సో దేశంలో అత్యున్నత విద్యా సంస్థగా బెంగళూరు ఐఐఎస్సి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ప్రపంచంలో తొలి 2 స్థానాల్లో మనకు హార్వర్డ్ కావచ్చు, స్టాన్ఫోర్డ్, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటికి 201 నుంచి 600 ర్యాంకులో చోటు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నివేదిక అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి మనకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని అయితే విడుదల చేసింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇది ఈ పేరుతో మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. దానిలో ఫస్ట్ ప్లేస్ ఏది ఉంది, ఇండియా నుంచి ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో 2024 ఏడాదికి ర్యాంకింగ్స్లో మనకు అమెరికా, బ్రిటన్కు చెందినటువంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు తొలి స్థానాల్లో నిలిచి సత్తా చాటాయంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం కావచ్చు, స్టాన్ఫోర్డ్, ఈ రెండు మనకు ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఉన్నాయట. ఈ రెండు మనకు అమెరికాకు సంబంధించినవి. దాని తర్వాత మనకు బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ కావచ్చు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు 4, 5వ స్థానాలు ఉన్నట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఓకేనా, మొదటి ఫస్ట్ 2 ఇవి ఫస్ట్ సెకండ్ వచ్చేసి అమెరికాకు సంబంధించి, అదేవిధంగా 4th, 5th ఇవి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు చూసినట్టు ఇంపీరియల్ కాలేజ్ లండన్ 5వ ర్యాంక్లో ఉందని చెప్పేసి తీయడం జరిగింది. భారతదేశానికి సంబంధించినంత వరకు మనకు ఫిజికల్ సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్లో వీటికి సంబంధించి మనకు బెంగళూరు ఐఐఎస్సి ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఏంటంటే మనకు ఈ బెంగళూరు ఐఐఎస్సి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనిలో భాగంగా తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే తెలంగాణ నుంచి హైదరాబాద్ ఐఐటికి ఇంజనీరింగ్ విభాగంలో 201 నుంచి 600 ర్యాంకుల కేటగిరీలో స్థానం అయితే లభించింది. సో ఇది మన తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించింది ఐఐఎస్సి, మనకు బెంగళూరు ఐఐఎస్సి. సో అదేవిధంగా మొత్తం ప్రపంచానికి సంబంధించి చూసినప్పుడు మనకి ఇక్కడ అమెరికాకు సంబంధించి అండ్ బ్రిటన్కి సంబంధించినటువంటివి అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో హార్వర్డ్, తర్వాత స్టాన్ఫోర్డ్ ఉన్నాయి. సో వీటిని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఈ నివేదికకు సంబంధించి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వికారాబాద్ జిల్లాలో అరుదైన శిల్పాలు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. కళ్యాణి చాళుక్యుల యొక్క శాసనం, అదేవిధంగా భూవరాహమూర్తి శిల్పం గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వికారాబాద్ జిల్లాలో అరుదైనటువంటి పురాతన శిల్పాలను చరిత్ర అధ్యయనకారులకైతే గుర్తించారంట. సో ఇక్కడ చూసినట్లయితే యాలాల మండలం గోవిందరావుపేటలోని పురాతన ఆలయాలను కొత్త తెలంగాణ చారిత్ర బృందం సభ్యులు పరిశీలించారు. సో ఈ సందర్భంగా ఆ పరిసర ప్రాంతాల్లో విష్ణు కుండిలు, అదేవిధంగా రాష్ట్రకూటుల యొక్క శైలిలో పెద్ద శివలింగాలు కావచ్చు, నంది విగ్రహాలను గుర్తించినట్లు బృందం యొక్క కన్వీనర్ అయినటువంటి శ్రీ రామోజు హరగోపాల్ తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ కాలం నాటి అనేది కూడా అడుగుతారు. సో విష్ణు కుండిలు, అదేవిధంగా రాష్ట్రకూటుల శైలిలో ఉన్నటువంటి పెద్ద శివలింగాలను గుర్తించినట్టయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మండల కేంద్రంలో వీధిన ఉన్నటువంటి ఆలయాలు ఏకరీతి నిర్మాణాలతో ఆశ్చర్యపరిచాయని చెప్పేసి ఆయన ఇక్కడ ప్రకటించినట్టయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే అందులో నందికి కట్టినటువంటి బసవన్న గుడి విశేషంగా నిలుస్తుందని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రకూటుల యొక్క శైలికి చెందిన ఇలాంటి నంది ప్రతిమ మరొకటి నాగర్ కర్నూలు జిల్లా ఇంద్రకల్లులో ఉందని చెప్పేసి కూడా పేర్కొన్నట్టు చూడవచ్చు. అదేవిధంగా బసవన్న ఆలయం ముందు ఉన్నటువంటి నిర్మాణంలో క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటి కళ్యాణి చాళుక్యుల యొక్క శాసనం కూడా కనిపించిందట. ఇక్కడ మరొకటి ఏంటంటే సో ఇక్కడ కళ్యాణి చాళుక్యుల యొక్క శాసనం కూడా దీనిలో వీళ్ళు గుర్తించినట్లయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రకూటుల, అదేవిధంగా విష్ణుకుండుల శైలిలో ఉన్నటువంటి శివలింగాలు కావచ్చు, కళ్యాణి చాళుక్యుల యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి బసవన్న ఆలయం ముందున్నటువంటి నిర్మాణంలో క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటి ఈ కళ్యాణి చాళుక్యుల యొక్క శాసనాన్ని కూడా వీళ్ళు గుర్తించినట్లయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 8 మంది భారత నేవీ మాజీ ఉద్యోగులకు ఖతార్ కోర్టు మరణశిక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. తీవ్రంగా షాక్ గురి అయ్యామన్న భారత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఖతార్లోని ఓ న్యాయస్థానం 8 మంది భారత నేవీ
మాజీ ఉద్యోగులకు గురువారం మరణశిక్ష విధించని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. సో ఈ పరిమాణం అత్యంత ఆశ్చర్యకరమని పేర్కొంది. సో అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి అంశంగా భావించి ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ అరెస్ట్ అయినటువంటి 8 మంది యొక్క పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళంతా ఈ అరెస్ట్ అయిన వారంతా మనకేంది నేవీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే, ఇటీవల ఏ దేశం హైకోర్టు భారత్కు సంబంధించినటువంటి వారికి మా 8 మంది వ్యక్తులకు మరణశిక్ష విధించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఖతార్ కోర్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ వీళ్ళకు ఎందుకు శిక్ష విధించిందని కనుక చూసినట్లయితే, సో ఖతార్లో ఉన్నటువంటి ఆల్ దోహ్రా అనేటువంటి సెక్యూరిటీలో దాదాపుగా 20 ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి నేవీ బృందానికి వీళ్ళైతే శిక్షణ ఇస్తున్నారంట. సో సంస్థకు చెందినటువంటి ఒక అధికారి అరెస్ట్తో శిక్షణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సో అనంతరం భారతీయ నేవీ మాజీ సిబ్బంది గూఢాచార్య ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆగస్టులో అరెస్ట్ చేశారు. సో ఆ ఆరోపణల వివరాలు మాత్రం ఇప్పటివరకు ఏంటని తెలియజేయలేదట. సో దానిలో భాగంగా మనకు వీళ్ళను వీళ్ళకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు మనకు ఆ కోర్టు అయితే నిన్న తీర్పునివ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం అప్డేట్ అయితే చూడవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ దేశం ఈ తీర్పునిచ్చింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళంతా మనకు భారతీయ నేవీ మాజీ ఉద్యోగులుగా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే యువ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపిన చైనా అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే యువ వ్యోమగామ బృందాన్ని చైనా తన అంతరిక్ష కేంద్రానికి పంపించింది. ఇక్కడ చూసినట్లయితే మనకు షాంఘై 17 అంతరిక్ష నౌకను తీసుకొని లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా నింగిలోకి తీసుకెళ్లిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీని పేరు గుర్తుంచుకోండి. ఆ రాకెట్ పేరు ఏంటని చెప్పేసి అడుగుతారు. ఆ నౌక పేరు ఏంటండి షాంఘై 17 అని చెప్పేసి. దాని ద్వారా అయితే లాంగ్ మార్చ్ 2 అనే రాకెట్ను సో మనకు గురువారం రోజు అయితే చైనా నింగిలోకి పంపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే జీక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి అయితే ఈ ప్రయోగాన్ని అయితే చేపట్టారంట. ఈ మిషన్లో పాల్గొన్నటువంటి 3 వ్యోమగాములు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ టాంగ్ హాంగ్బో అనేటువంటి పర్సన్ కావచ్చు, అదేవిధంగా టాంగ్ షెంగ్జీ అండ్ షియాంగ్ షెన్లీ సగటు వీళ్ళ యొక్క వయసు కనుక చూసినట్లయితే 38 years ఉంటాయంట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తమ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నటువంటి వారిలో అతి తక్కువ వయసు ఉన్నటువంటి వారు వీరేరని చెప్పేసి మనకు చైనా అయితే ప్రకటించడం జరిగింది. 2030 నాటికి జాబిల్లిపైకి వ్యోమగాములను పంపాలని ప్రయత్నిస్తున్నటువంటి డ్రాగన్ దేశం తన అంతరిక్ష ప్రయోగాలను వేగవంతం చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఇటీవల ఏ దేశం అంతరిక్ష కేంద్రానికి యువ వ్యోమగాములను పంపింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చైనా దేశం అని గుర్తుంచుకోండి. ఏ రాకెట్ ద్వారా అంటే మనకి ఇక్కడ లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా వీళ్ళని పంపించడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ బాన్స్వాడ దవాఖానకు జాతీయ అవార్డులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సిబ్బందికి అభినందనలు తెలిపినటువంటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు బాన్స్వాడ మాతా శిశు దవాఖానకు మరో 3 ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు అయితే వరించాయి. సో జాతీయ వైద్య ఆరోగ్య నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ అన్ని విభాగాల్లో రోగులకు మరిగినటువంటి సేవలను అందిస్తున్నందుకు గాను వీళ్ళకు ముస్కాన్, అదేవిధంగా లక్ష్య అండ్ SQS అవార్డులు అయితే రావడం జరిగింది. సో ఇవి గుర్తుంచుకొని ఈ 3 అవార్డ్స్ అయితే మనకు జాతీయ అవార్డులో భాగంగా మనకు బాన్స్వాడ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. సో ఇటీవల జాతీయ వైద్య బృందం పలుమార్లు బాన్స్వాడ దవాఖానను సందర్శించి అక్కడ అందుతున్నటువంటి సేవలు కావచ్చు, పరిసర పరిశుభ్రత కావచ్చు, ఇన్స్పెక్షన్ కంట్రోల్, ఇంకా బయోమెడికల్ వేస్టేజ్ తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సో ఈ విభాగాల్లో ఒకటి ముస్కాన్, అదేవిధంగా ఈ లక్ష్య అండ్ అదేవిధంగా SQS అవార్డులను అయితే సో మనకు బాన్స్వాడ దవాఖానకి అయితే కేంద్రం ప్రకటించడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, ఈ అవార్డ్స్ ఏ హాస్పిటల్కి వచ్చాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బాన్స్వాడ దవాఖానకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 2036లో ఒలింపిక్స్కు రెడీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 2036లో ఒలింపిక్స్ గేమ్స్కు నిర్వహించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. సో మనకు దేశ స్పోర్ట్స్ బడ్జెట్ను ఇప్పటికే 3 రెట్లు పెంచామని గురువారం గోవాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ నేషనల్ గేమ్స్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఆల్రెడీ నిన్న కూడా చూస్తాం. సో గోవాలో మనకు 37వ జాతీయ క్రీడలు అయితే జరుగుతున్నాయి. నిన్న మోడీ గారు వీటిని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మనకు 2036లో భారత్ ఒలింపిక్స్కు రెడీగా ఉంటుందంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వేదికను గుర్తుంచుకోండి. నేషనల్ గేమ్స్కి సంబంధించిన వేదిక అనేది ఎక్కడని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు తెలంగాణకు చెందినటువంటి భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం త్రిపుర గవర్నర్గా అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. సో తెలంగాణకు సంబంధించినటువంటి ఇంద్రసేనారెడ్డి ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. త్రిపుర గవర్నర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఆసియా పారా గేమ్స్లో భారత చరిత్ర అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. రికార్డు స్థాయిలో పథకాలు కావేస్తాం 82కు చేరినటువంటి మెడల్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు చైనాలో జరుగుతున్నటువంటి ఆసియా పారా గేమ్స్లో భారత పారా అథ్లెట్స్ చరిత్ర సృష్టించారు. టోర్నీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పథకాలు కొలగొట్టారు. 2018లో కనుక చూసినట్లయితే 72 పథకాలు సాధించడం టోర్నీలో భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉండగా సో తాజాగా దాన్ని బద్దలు కొట్టినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో గురువారం 19 పథకాలు సాధించడంతో 82 పథకాలతో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. 19 పథకాలు చూసినట్లయితే మనకు 3 స్వర్ణాలు,
అదేవిధంగా 4 రజతాలు 12 కాంస్యాలు అయితే ఉన్నాయి. పాయింట్స్లో మనం పాయింట్స్ టేబుల్స్లో కనుక చూసినట్లయితే భారత్ 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇప్పటివరకు అయితే అంతకుముందు ఉన్నట్టు 2018 యొక్క రికార్డ్ని అయితే మన భారత్ చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇవి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అడోబ్ సీఈఓకు ఓయూ గౌరవ డాక్టరేట్ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. 31న అత్యున్నత పట్టా స్వీకరించున్నటువంటి శాంతాను నారాయణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రతిష్టాత్మక అడోబ్ కంపెనీ సీఈఓ శాంతాను నారాయణకు అరుదైనటువంటి గౌరవం దక్కనుంది. సో ఉస్మానియా ఓయూ యూనివర్సిటీ నుంచి మనకు గౌరవ డాక్టరేట్ అయితే అందుకున్నటువంటి ప్రముఖుల జాబితాలో ఆయన పేరును చేర్చినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలోనే అత్యున్నత కంపెనీలో ఒకటైనటువంటి అడోబ్కు సీఈఓగా పనిచేస్తున్నటువంటి తొలి భారతీయుడిగా ఘనత సాధించిన ఆయనకు ఈ నెల 31న ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని అధికారులు నిర్ణయించిన లెక్క చూడవచ్చు. సో ఇప్పటి వరకు మొత్తం 48 మంది ప్రముఖులకు ఓయూ గౌరవ డాక్టర్ అయితే అందుకున్నారట. సో అందులో ఇతను ఒకరనమాట. సో ఇది గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి, అతను దేనికి సంబంధించి సీఈఓగా చేస్తున్నారని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అర్థంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు దసరా సందర్భంగా ఇస్తున్నటువంటి కోర్సెస్ పై ఉన్నటువంటి ఆఫర్స్ను రేపటి వరకు అయితే ఎక్స్టెండ్ చేసాం. ఈ రోజు రేపు ఉంటుంది కనుక సో వీటిని అయితే యూజ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.